డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ మరి తెలంగాణ వెబ్సైట్ 2026 9th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ కూడా పేపర్ స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. 9 గంటల నుంచి 12 గంటలకి మనకి ఈరోజు అయితే ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఇక్కడ ఫిజిక్స్ మరి ఏ విధంగా ఉండి కట్ ఆఫ్ ఫిజిక్స్ కానీ అదేవిధంగా కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలుసు. మరి మొత్తం మనకి 160 మార్కులకు జరిగిద్దాం ఎగ్జామినేషన్. 160 మార్కులకు జరిగిద్ది. ఫిజిక్స్ వచ్చేసి 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు, మరి మ్యాథమెటిక్స్ వచ్చి 80 మార్కులు, 160 మార్కులు. మొత్తము 3 గంటల ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క క్వశ్చన్కి మరి నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు, అన్నీ పెట్టవచ్చు హ్యాపీగా. ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం 1 or 2 seconds ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి హ్యాపీగా మీరు రాసుకోవచ్చు. పేపర్ కూడా ఏ విధంగా ఉంది చూద్దాము స్టూడెంట్స్. మరి ఫిజిక్స్ మోడరేట్గా వచ్చింది, మెకానిక్స్ ఎల్ఎమ్ రొటేషనల్ మోషన్ వచ్చింది, థర్మోడైనమిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి వీళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఈఎంఐ ఏసీ సర్క్యూట్స్, రే అండ్ వేవ్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్ ఆసిలేషన్స్, సెమీ కండక్టర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడిగినట్టు. ఓవరాల్గా పేపరు మోడరేట్గానే ఉండట్టు చెప్తున్నారు. మరి మోడరేట్ టఫర్ దెన్ లాస్ట్ ఇయర్. కెమిస్ట్రీ చూసినట్టయితే టఫర్ దెన్ లాస్ట్ ఇయర్. ఆటమిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగు, థర్మోడైనమిక్స్ క్వశ్చన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజమ్స్, హైడ్రోకార్బన్స్, తర్వాత హాల్ కాంపౌండ్స్, తర్వాత కార్బొనైల్ కాంపౌండ్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేటెడ్ కెమిస్ట్రీ, ఇది క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. ఓవరాల్గా మోడర్న్ మరి టఫర్ లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే పేపరు టఫర్గా ఉన్నట్టు సమాచారం. మరి ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్ లెంతీగా ఉన్నాయమ్మ క్వశ్చన్స్. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేటింగ్ జామెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా జేఈ అంత టఫ్గా ఉండవమ్మ, ఒక డోయబుల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ కూడా డోయబుల్గానే ఉంటాయి. మరి 3D జామెట్రీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్, కాంప్లెక్స్ నంబర్సు, పర్మిటేషన్ అండ్ మరి కాంబినేషన్స్, పిఎండ్సి. గుడ్ స్కోర్ రావాలంటే మీకు 120 మార్క్స్కి అయితే టఫ్ మరి వచ్చింది. 135 అయితే టాప్ గవర్నమెంట్ కాలేజెస్ జనరల్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు కానీ 80 మార్కులు పైన తెచ్చుకుంటే 2500 ర్యాంకుతో మీరు బయటపడతారమ్మ, గుర్తుపెట్టుకోండి. మంచి కాలేజెస్, అన్ని కాలేజెస్ కూడా. మరి 80 మార్కులు పైన వస్తే మీకు ప్రైవేట్ కాలేజీలో సిబిఐటి రావచ్చు, వాసవి, తర్వాత విఎన్ఆర్, తర్వాత ఇవన్నీ కూడా. మరి సివిఆర్ కాలేజ్ మంచి బ్రాంచెస్. మరి సిఎస్సి చేరిన మరి ఈ సంవత్సరం ఈసీఈ కూడా చేరండి, ఎందుకంటే అందరూ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి రానున్న కాలంలో చాలా టఫ్ కాబట్టి ఈసీఈ సేఫ్ సైడ్గా ఉంటారు. అది కూడా చేరండి. విఎన్ఆర్, గోకరాజు రంగరాజు, తర్వాత బీవీఆర్ ఐటీ, ఇవన్నీ కాలేజీలు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ దాన్ 70 మార్కులు పైన వస్తే మీకు 5000 ర్యాంకు, తర్వాత మీకు గ్రేటర్ దాన్ 65,000 ర్యాంక్ వస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ 8,000 ర్యాంకు. మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉండదు. ఈ కాలేజీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి సీట్స్ రావాలంటే డెఫినెట్గా వస్తాయి. ఫర్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి, నేను ఎస్సీ ఎస్టీ పిల్లల గురించి చెప్తాను. గ్రేటర్ దాన్ 60 మార్కులు పైన తెచ్చుకోండి. 60 మార్కులు తెచ్చుకుంటే మీకు టాప్ గవర్నమెంట్ కాలేజెస్ జేఎన్టీయూ హైదరాబాదు, తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి. ఈసీఈ 60 మార్కులు, 61, 62, 63 మీకు. తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. సిబిఐటీలో వస్తాయి. సిబిఐటీలో ఈసీఈ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వస్తాయి. తర్వాత వాసవి కాలేజీ, విఎన్ఆర్, తర్వాత ఇవన్నీ కూడా. తర్వాత నారాయణమ్మ అమ్మాయిలకి జిఎన్ఐటి, నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వస్తాయి. బీవీఆర్ ఐటీ గర్ల్స్ స్టూడెంట్స్, తర్వాత సివిఆర్ కాలేజీ, తర్వాత కేఎంఐటి అని మనకి నారాయణగూడలో ఉంటుంది. ఈ కాలేజీ కూడా మంచి కాలేజీ, జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా కేఎంఐటి. తర్వాత సిబిఐటి వాళ్ళదే ఒకటి ఎంజిఐటి, సేమ్ క్యాంపస్లో ఉంటుంది, ఒక గోడ అడ్డు ఉంటుంది అంటారు. ఇలాంటి మంచి కాలేజీల్లో వచ్చే అవకాశం అయితే ఉంది నారాయణమ్మ. తర్వాత అనురాగ్ కాలేజీ, తర్వాత శ్రీనిధి. మనము ఇటు చూస్తే ఈ గట్కేసర్ లైన్లో చూస్తే అనురాగు, శ్రీనిధి కాలేజీ, ఇవన్నీ కూడా మంచి కాలేజెస్ అమ్మ. గీతాంజలి కాలేజీ,
తర్వాత మల్లారెడ్డి కంటే ఎంఎల్ఆర్ ఐటీ, ఇవన్నీ కూడా ఒక రకంగా, తర్వాత ఐఏఆర్ఈ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఈ యొక్క పేపరు. మరి ఈరోజు May 9th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే ఏది మరి షిఫ్ట్ 2కి సంబంధించి కొంతమందిని ఏది వదలకమండి, చీట్ కోడ్స్ కూడా వాడండి హ్యాపీగా. చీట్ కోడ్స్ కూడా వాడి మీరు మరి ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 165 కాలేజీలు ఉన్నాయమ్మా. 175 కాలేజీలు తెలంగాణలో 175 కాలేజీలు ఉన్నాయి. ఒక 110 కాలేజీల వరకు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టే ఉన్నాయి. 110 కాలేజీలు హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 సీట్లు ఉన్నాయి. హ్యాపీగా మీరు కొద్దిగా మైండ్, మనకి సీట్ అయితే గ్యారంటీ, ఎంసెట్లో సీట్ అయితే గ్యారంటీ. కాకపోతే మనం టాప్ కాలేజీల్లో వస్తుందా లేదో చూసుకోవాలి, అది గుర్తుపెట్టుకుని. అదే మీకు టాప్ కాలేజీల్లో సీటు వస్తున్నాయా లేదా, ఏదైనా తక్కువ కాలేజీలు వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఈ టాప్ కాలేజీల్లో సీటు రావటం వల్ల ఏంటంటే కనీసం మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోయినా బయట వచ్చినా కానీ మీకు ప్లేస్మెంట్ వస్తుంది. కొద్దిగా మరి స్టాండర్డ్స్ ఉంటాయి. పలానా సిబిఐటి స్టూడెంట్స్ అంటే ఆఫ్ క్యాంపస్లో కూడా సీట్ వస్తుంది. ఓయూలో చదివానంటే, తర్వాత జేఎన్టీ హైదరాబాద్లో చదివానంటే మంచి, బయట లేకపోయినా లోపల ఇప్పుడు 3.5-4 లక్షల కంటే ప్యాకేజీ ప్రస్తుతానికి ఇవ్వటల్లా. మీరు ఈ స్టూడెంట్స్ మరి రేపొద్దున బయటకు వస్తే మీరు ఆ టైం మీరు రావడానికి బయట మీరు 2026లో మరి జారుతారు కాబట్టి 2030లో బయటకు వస్తారో అప్పుడు మార్కెట్ కండిషన్ బట్టి మీకు ప్లేస్మెంట్ అవ్వండి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్లేస్మెంట్స్ చాలా తక్కువగానే ఉండి మరి సాధ్యమైనంత వరకు మరి టాప్ కాలేజీల్లో జారటానికి ప్రయత్నం చేయండి. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జేఈకి సంబంధించి ఈ వెబ్సైట్కి సంబంధించి ఓన్లీ 2 కావాలంటే మీకు 4,000 తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ వెబ్సైట్ కావాలంటే 2,000 రూపీస్ మీకు గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ మొత్తం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. దీనిలో ఏ డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. మరి ఎక్కడ వస్తుంది సీటు, ఎంసెట్కి సంబంధించిన డౌటు. మరి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చింది, ఈ సంవత్సరం నుంచి ఎగ్జామినేషన్ రాయంగానే మీకు ఇమ్మీడియట్గా మీకు మార్క్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి మీకు టాప్ కాలేజీల్లో వస్తుందా లేదా సీటు తెలిసిపోతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి యొక్క అప్డేట్లో కలుద్దాం. మనము ఆఫ్టర్నూన్ సెషన్లో దాన్ని కూడా అనాలిసిస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.